ఈ వచనాలు ఎంతో సంచలనాత్మకమైన వచనాలు దేవుని గ్రంథంలో. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఇతనే మన సబ్జెక్టు. యవనస్తులారా, నేటి సబ్జెక్టు ఇతనే మీకు సంబంధించి. ఇదిగో మీ జీవితాలకు ఈ దినం దేవుని పరిచర్య అవసరత విషయంలో ఇదిగో హిజ్కియాను పోలి మీరు నడవవలసి ఉన్నది. యవనస్తులైన పిల్లలైనటువంటి మీ ఎదుట దేవుడు ఈ దినం నిలుపుతున్న అత్యంత ప్రాముఖ్యమైన సబ్జెక్టు హిజ్కియా జీవితం. హిజ్కియా జీవితాన్ని గురించిన రికార్డు దేవుడు మన ముందుంచుతున్నాడు. ఎలా ఉన్నది, ఏంటి అతని యొక్క జీవిత విధానం, అతడు ఎట్లా నడిచాడు, అతని పందా ఎలాంటిది చూడండి. అతని తండ్రి పేరు ఆహాజు. అతను కూడా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఏం పేరు చెప్పండి? హిజ్కియా తండ్రి పేరు ఆహాజు. ఒక భయంకరమైన వ్యక్తి, చెడిపోయిన వ్యక్తి. తాను చెడింది కాకుండా తన తరాన్ని తప్పుదారులోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. అతడు చేసిన పని దేవుని మందిరం యొక్క తలుపులను మూయించేశాడు. దేవుని మందిరములో నిషిద్ధమైనటువంటి విగ్రహాలను పెట్టి దేవుని మందిరాన్ని అపవిత్రపరిచాడు, భ్రష్టు పట్టించాడు. దేవుని మందిరం మూలన పడేటట్లుగా చేశాడు. దేవుని మందిరాన్ని మర్చిపోయేటట్లుగా చేశాడు. దేవుని మందిరానికి వేరైన పరిస్థితులు తీసుకొచ్చాడు. పరిశుద్ధ దేవునికి విరోధమైనటువంటి అనుభవాలన్నింటినీ పరిచయం చేశాడు. తన కడుపున పుట్టిన సంతతిని ఇదిగో విగ్రహాలకు బలివ్వటం చేశాడు. అగ్నిగుండాన్ని దాటడం అనే ఒక అన్యాచారాన్ని ఆచరించాడు ఆహాజు. అతడు చేసిన భ్రష్టత్వం ఇంత అంత కాదు. ఎంతవరకు చెడిపోవాలో అంతవరకు చెడిపోయాడు. తాను చెడింది కాకుండా తన పరిపాలన కాలంలో ఉండేటువంటి అన్యం పుణ్యం ఎరుగని ఇదిగో ఆ యొక్క నిష్కపటముగా నిర్దోషముగా ఉన్న ప్రజానీకం అంతటిని చెరిపేసేశాడు. ఆహాజు అనువాడు దేవునికి ద్రోహం చేసినటువంటి వాడు. దేవుడు అతనికి కృపతో రాజరికం ఇస్తే, దేవుడు అతనికి అధికారం ఇచ్చాడనే విషయాన్ని మరిచి దేవునికి ద్రోహం చేసిన వాడు ఆహాజు. అతని కడుపునే పుట్టాడు ఎవరు చెప్పండి? హిజ్కియా. చూడండి, ఆ ఆహాజు ఉన్నంత వరకు వాడు వైఖరి అలాగే ఉంది. వాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత